జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటావరం గ్రామంలో ప్రజా భద్రతా పోలీస్ బాధ్యత కార్యక్రమం నిర్వహించబడింది. అడ్డకల్ ఎస్ఐ ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, విద్యార్థులను ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడుతూ స్కూళ్లు, కాలేజీలు, గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయడం వంటి అంశాలపై వివరంగా వెల్లడించారు. పోలీసుల ఉనికి మీ భద్రత కోసం చట్టపరంగా జీవించేవారు భయపడాల్సిన అవసరం లేదు. వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టడం సమాజ అభివృద్ధికి ఆటంకం. అలాంటి అసాంఘిక శక్తులకు కట్టడి చేయడంలో పోలీసులు అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు అన్ని వీళ్ళలా పోలీస్ రికార్డులో ఉంటారు. ఇది జీవితాంతం మచ్చ. వారికి కాదు, వారి తదనంతరం వారసులకు కూడా. కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు, పాస్పోర్ట్, విదేశీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాంటి వారికి ఇంటా బయట కనీస మర్యాదలు విలువ లేకుండా పోతాయి. మహిళల పట్ల గౌరవం తప్పనిసరి. వేధింపులపై శిక్షలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా బాలికలు చదువుకునే వయసులో ప్రేమలు, పెళ్లిళ్లు అని మోహ వ్యామోహాలకు లోనే చిన్న చిన్న ఆకర్షణలకు గురై విలువైన జీవితాన్ని, భవిష్యత్తును పాడు చేసుకోవద్దని అన్నారు. మన సిటీ పోలీస్ అధికారులకు, నాతో పాటు వార్డు మెంబర్లకు, మహిళా సంఘం సభ్యులందరికీ, అదేవిధంగా గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన ఊళ్ళో ఒక ప్రోగ్రాం ఉదయమే ఎస్ఐ సార్ ఫోన్ చేసి నాకు మామూలుకి వెళ్ళి ఒక కళా బృందం వస్తుంది ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అంటే సరే సార్ మా ఊళ్ళో పెట్టండి. చాలా మంది చూస్తుంటాం కదా, పోలీస్ స్టేషన్కి వస్తాం, మన నెత్తిన పురుగు ఏది తిప్పితే అది ఇట్లా చేశారు అట్లా చేశారు అంటారు. ఎట్లా చెప్తే అట్లే తల కిందలు చేయి, అడ్డం నిలబెట్ట అంటారు. చట్టాలు అట్లుండవు, దీనికి ఒక పద్ధతి పాడు ఉంటుంది అని చెప్పి. అది మైనర్ ఉంటుంది, 10 నెలలు నిండగానే వస్తుంది, ఆయన ఇంటనే పోతా ఉంటుంది. వచ్చి వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే ఇంట్లో అమ్మాయి అన్ని రోజులు ఇంట్లో పెట్టిన తిండి, తల్లిదండ్రులు పెట్టిన తిండి గట్టిగా తింటారు, తెచ్చిన బట్టలు వేసుకుంటారు. వాడు ఎవడో జర ఫోన్లో మైమరిపిస్తే వాళ్ళ ఇంట పడిపోతారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్కి వస్తారు, నా బిడ్డ వేస్తారు. ఏం చేస్తారు, వచ్చినాక ఏం చేస్తారు, తల్లిదండ్రుల మాట వినదు, నేను ఈయనంటనే పోతా. అన్ని రోజులు పెంచి 15-16 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు కానీ వీడు 6 నెలల్లో పరిచయం అయినాడే కావాలి, అట్లుంటుంది అన్నట్టు. అదంతా ఏంటంటే యాక్చువల్గా వాళ్ళది కూడా 100% తప్ప అనలేము. ఇక్కడ ఆ వయసు రీత్యా వచ్చేటువంటి మార్పుల వల్ల మనసు అట్లా ఆలోచిస్తుంది, ఆ విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి అవన్నీ లేకుండా పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచే మనము చెప్తుండాలి వాళ్ళకి, ప్రతిదీ ఏం జరుగుతుంది అనేది చెప్పాలి. చెప్తేనే వాళ్ళు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. ఇంకోటి ప్రజలు మార్నింగ్ పెట్టిండు రాములు గారు, ఇవన్నిటి మీద ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు పాటల రూపంలో మంచిగా అలరిస్తారు, మీకు అర్థమయ్యే విధంగా చెప్తారు. వీళ్ళు మండలంకి పోయి వీళ్ళు ప్రోగ్రాంలు చేస్తారు. వీళ్ళందరూ కూడా ఈ మేడం వాళ్ళు, ఈ మేడం మొన్నటిదాకా మూసపేట ఈ మేడం ఏఎస్ఐ ఇక్కడ దీంట్లో కళాజాత బృందంలో చేస్తుంది అన్నాడు. వీళ్ళందరూ పోలీసు వాళ్ళు, వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు నాకు మార్నింగ్ మన జమదార్ సాబ్ పెట్టిండు, చాలా మంచిగా పెట్టిండు మెసేజ్ గ్రూప్లో పెట్టని. మీకు వీళ్ళు ఏమేమి చెప్తారు మీకు ఇప్పుడు రోడ్డు ప్రమాదాల గురించి. ఆల్రెడీ మనం ఒక రోజు ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా పెట్టిండు, రోడ్డు ప్రమాదాల గురించి చెప్తారు. బాల్య వివాహాలు అంటే మెచ్యూరిటీ లేకుండా 18 ఏళ్ళు నిండక ముందు అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయొద్దు, చేస్తుంటారు దొంగతనంగా. అట్లా చేస్తుంటే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చైల్డ్కి సంబంధించి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు, తల్లిదండ్రుల మీద కేసు అవుతాయి. ఇవన్నీ తెలుసుకోవాలి మనం, అవగాహన. ఎందుకంటే మనం ఒక 20 ఏళ్ళ కింద వరకు కొన్ని ఆచారాలు నడిచినాయి, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సెల్ ఫోన్ కాదు, ఏఐ వచ్చింది. ఏఐ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. అది ఇప్పుడు మీరు ఎట్లా అట్లా ఇంకో మనిషిని కూడా సృష్టించవచ్చు ఫోన్లో, అట్లుంటుంది. నెక్స్ట్ మూఢనమ్మకాలు చూస్తుంటాం. ఎప్పుడప్పుడు మేము కూడా ఊర్లో పోతే మన పిటిషన్ పడిపోతుంటాం. 3 రోజులు కలిసినాడే ఆ నిమ్మకాయ, మిరపకాయ, ఇంకేంటో అడ్డమైన కాయలు వేసి పెడతారు, పొడి కూడా అట్లా. దాన్ని ఎంతమంది నమ్ముతారు? నమ్మొద్దు. అది దాంతో ఏం కాదు, తొక్కుకుంటూ పోయినా ఏం కాదు. నేనైతే తొక్కుతా, చెప్తున్నా కనబడ్డా. నేను అందరి ముందరైనా మీరు అటుంటే చూపించి నేనే వచ్చి అట్లా. అవన్నీ వేస్ట్, అవన్నీ మనం పాటించవద్దు. నెక్స్ట్ హత్యలు, ఆత్మహత్యలు, మర్డర్, చిన్న ఇట్లా మర్డర్లు అవుతాయి. మన ఆటాకుల్లో మన కాటారంలో అయినా మర్డర్, అట్లా ఇవన్నీ మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడుగా నేను చెప్పిన ప్రేమ పేరుతో వేధింపులు, ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకుంటా, నువ్వే స్వప్న సుందరి అని చెప్పి మభ్య పెడుతుంటారు అన్నాడు. ఇవన్నీ మనకు చెప్పాలి. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అంటే అచ్చతలుగా చెప్పాలంటే గంజాయి, ఆల్ఫజోలం, కళ్ళుల మత్తు మందు. ఇవన్నీ మనం అనుకుంటాం కళ్ళు తాగితే నిద్ర వస్తుందంటే దాంట్లో ఆల్ఫజోలం ఉంటుంది. ఆల్ఫజోలం అనేది మన శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాల మీద ప్రభావం చూపిస్తుంది. దానివల్ల పిచ్చి అది లేని రోజు పిచ్చి చేస్తారు. ఎన్నోసార్లు చూసారు మీరు కూడా, టీవీలలో, పేపర్లో వచ్చింది వేరే ఊర్లలో.
సో ఇట్లా ప్రతి విషయం మీద మీకు అవగాహన కల్పిస్తారు వీళ్ళు. సామాజిక రుగ్మతలు ఇప్పుడంగా చెప్పిన దురాచారాలు అంటే సపోజ్ ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, అంటరానితనమని అదాను ఇదాను పోయింది, ఆ కాలం అంతా పోయింది. ఇప్పుడు అవన్నీ ఏం ఆలోచించద్దు. ఒక మాట మన ఊర్లలో మన ఇళ్ళ పక్కన ఇట్లా ప్రవర్తిస్తాం, కానీ నువ్వు హోటల్కి పోతావు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా టౌన్కి పోయినప్పుడు కొత్తకోటకో లేకపోతే మాపునారో భూత్పూర్ పోతావు, ఆకలి అవుతుంది. ఆడ వండిటోడు ఏం కులం నీకేం తెలుస్తుంది, ఆడ నీ పక్కన కూర్చొని వేరే టేబుల్ మీద తినేటోడు ఏం తెలుస్తుంది. కాబట్టి అవన్నీ ఏం పట్టించుకోవద్దు. అందరు మనుషులే, అందరూ గదే గాలి వెలుస్తారు, గవే నీళ్ళు తాగుతారు. సో ఇవన్నీ మనం ఆలోచించి, ఇప్పుడు నేనేమో మాటల రూపంలో చెప్పినా వీళ్ళు మంచిగా పాటలు పాడి చక్కగా మంచి సింగర్లు వాళ్ళు ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు. నేను ఈ జిల్లాకు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, కానీ వాళ్ళు కొన్ని దశాబ్ద కాలం పై నుంచి కళాజాతరలు చేస్తున్న వాళ్ళు సీనియర్లు, మంచి అవగాహన ఉన్న ప్రతి విషయం మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వినండి, ఇంకెవరైనా ఉంటే ఫోన్ చేసి కూడా పిలవండి. మీకు ఉపయోగపడే విషయం పనికినే పెట్టినాం మీ విలేజ్లో. ఎందుకంటే పెద్ద విలేజ్లో అంతమంది గ్యాదర్ అవుతారు కాదా అనే ఉద్దేశంతో చిన్న విలేజ్ చూస్ చేసుకున్నాను నేను. ఓకేనా, ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్ఐ గారితో పాటు